హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం స్వయంభుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన క్షేత్రం పాముల మల్లవరం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పాముల మల్లవరం అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం. చాగంటి గారు ప్రవచనాలు వినే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ దేవాలయం గురించి తెలిసే ఉంటుందండి. ఎందుకంటే చాగంటి గారు ఉండేది కాకినాడ. అలానే ఈ దేవాలయంలో ఏ ఓపెనింగ్స్ అయినా అంటే కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌసెస్ ఓపెన్ చేయాలన్నా చాగంటి గారికి పిలిచి మరీ ఓపెన్ చేయిస్తారు. ఇక్కడ చాగంటి గారు ఆల్రెడీ ఇక్కడ ప్రాముఖ్యత గురించి ప్రజలను అడిగి కనుక్కొని మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఈ క్షేత్రం గురించి చెప్పుకోదగింది ఏంటంటే చాలా విశేషాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, ఘనమైన చరిత్ర అండి. ఈ చరిత్ర ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఫుల్ వ్లాగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. చరిత్ర, వీటి రహస్యాలన్నీ నేను ఆల్రెడీ అక్కడ అయ్యగారితో మాట్లాడాను. ఆ పంతులు గారు చెప్పినవన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ క్షేత్రంలో ఇప్పుడు మీరు చూస్తుంది ఎర్లీ మార్నింగ్ అండి 6 o'clockకి స్వామివారికి అభిషేకం చేశారు. అభిషేకం చేస్తున్నప్పుడు వాతావరణం తగ్గట్టు మనకి ఎంత మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అంటే చుట్టూ వాతావరణం పచ్చదనంతో చల్లగా ఉంటుంది. స్వామివారిని చూస్తున్నప్పుడు మనకు తదేదంగా చూడాలి అనిపిస్తుంది. ముందు కనిపిస్తున్న లింగం చిన్నదండి. స్వామివారిని విగ్రహం 4 అడుగులు ఎత్తులో పెట్టారు. అద్భుతమైన ఘటన ఇప్పుడు మీకు చూపించేది. చాలా అరుదుగా మనకి వీడియోస్ తీసుకోవడానికి ఆప్షన్స్ దొరుకుతుంటాయి. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడి నేను తీసుకునే వీడియో ఇది. ఇక ఈ దేవాలయం ప్రసిద్ధి దేని గురించి అంటే ఎవరికైతే కాలసర్పదోష నివారణ ఉన్న వాళ్ళకి, అలానే పెళ్ళి కాని వాళ్ళు, ముఖ్యంగా సంతానం లేని దంపతులకి ఈ దేవాలయంకి వచ్చి దర్శించుకొని ఒకరోజు నిద్ర చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని, మంచి జరుగుతుంది, మనం అనుకునే కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకుంటే ఈ స్వామివారిని దర్శించుకోండి.